వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగాంజనేయ. ఈరోజు మనం పల్నాడు జిల్లా వెనుకొండ ప్రాంతంలో అయితే ఉన్నామండి. ఈపూర్ మండలంలోని నల్లగొండ తండ గ్రామంలో అయితే మనం ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం నుంచి బ్రిటిష్ వారు చాలా అంటే ఖరీదైనటువంటి వజ్ర వైడూర్యాలు కావచ్చు, ఖనిజ సంపదను వాళ్ళు దోచుకెళ్లారని చెప్పుకోవాలి. దాంట్లో భాగంగా బ్రిటిష్ వారు మైనింగ్ చేసినటువంటి ఒక మైన్ దగ్గర అయితే మనం ఉన్నామండి. దాదాపుగా స్వరంగ మార్గంలో 2 కిలోమీటర్ల మేర ఖనిజాలను వెలికి తీశారు. సో ముఖ్యంగా ఈ ప్రాంతము నల్లమల్ల అటవీ ప్రాంతం అండి. ఇక్కడ నుంచి మొదలవుతుంది. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, ఇక్కడ బంగారంతో పాటు కంచు, రాగి, ఇత్తడి ఇట్లాంటి ఖనిజాలు ఇక్కడ లభ్యమయ్యాయి. దాదాపుగా 2 కిలోమీటర్ల మేర స్వరంగ మార్గం ద్వారా ఇక్కడైతే వెలికి తీశారు. దానిలో భాగంగా ఈ కనిపించే బావి ఏదైతే ఉందో, ఈ బావిలో కూడా బంగారం ఉంది, ఇప్పటికీ స్టిల్ ఉందని చెప్పేసి నమ్ముతున్నారు. అలాగే దీన్ని క్లోజ్ అయితే చేశారు. అప్పట్లో వాటర్ సోర్స్గా దీన్ని వాడుకునే వాళ్ళు, అలాగే కొందరేమో ఈ ప్రాంతంలో ఉండేవారు ఏమంటున్నారంటే, గాలి లోపల సొరంగ మార్గంలో గాలి వచ్చే మార్గంగా కూడా దీన్ని వాడుతున్నారని చెప్పేసి మనతో చెప్పారు. సో ఇప్పుడు అది గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు మనం సొరంగ మార్గం కూడా చూద్దాము. రండి. ఇది సొరంగ మార్గము. సో ఈ మార్గం అంతా కూడా చిన్నపిల్లలు వెళ్ళి పడిపోతున్నారు, దీంట్లో వాటర్ ఉన్నాయని చెప్పేసి ఈ గ్రామస్తులంతా ఈ చెత్త చెదారము, అలాగే ఈ మొక్కలు ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ అడ్డుగా వేసి ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేశారు. సో చిన్నపిల్లలు గతంలో ఈ ప్రాంతంలో నీళ్ళని, అలాగే నీరు కూడా ఇక్కడ గతంలో వాటర్ లేని పరిస్థితిలో గ్రామంలో ఇక్కడ ఈ నీరు వాడుకకు అలాగే త్రాగునీరుగా కూడా వాడామని చెప్పేసి గ్రామస్తులు తెలియజేశారు. ఈ గ్రామస్తులు అలాగే గతంలో ఈ మైనింగ్లో పనిచేసినటువంటి మస్తాన్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఎంతకాలం ఈ మైనింగ్లో పనిచేశారు? మేము ఒక 3 సంవత్సరాల దాకా చేసాం సార్. 3 సంవత్సరాలు చేశారు అప్పుడు. ఓకే. ఎన్ని కిలోమీటర్ల మేర ఈ సొరంగ మార్గం? ఈ సొరంగం మొత్తం 2 కిలోమీటర్ల మీటర్ ఉంటుంది సార్. 2.5 కిలోమీటర్లు. మా పాత ఇంటి కాడ, మా పాత ఊరు కాడ. పాత ఊరు అంటే ఎక్కడ? లోపల ఉంది సార్. అటు ఒక ముందు ఒక కుంట అవతల. ఓకే. ఇప్పుడు అది ఈ సొరంగ ఆడ ఉందంట, బండి చక్రం సొమ్ముని వెనక చెప్పారు సార్. బంగారం ఉందండి. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్లు బంగారం ఉంది. ఎలా ఉంది బంగారం? అది బంగారం ఒక బండి చక్రం వల్ల ఉందని చెప్పారు సార్. వెనక బండి చక్రం వెనక పెద్దలు చెప్పింది అదే జరిగింది. అది వాళ్ళు ఏదో దుర్బిణి వేసి చూశారంట వెనక. ఎట్లా దుర్బిణి వేసి చూశారంట వెనక. మరి ఎట్ట చేశారు మనం తెలియదు. అంతే. ఆ మైనస్ వాళ్ళు పెట్టారు, అట్ట చేశారు. ఓకే. అది ఎట్లా ఎవరైనా తీయడానికి ప్రయత్నం చేశారా? మరి తీయటానికే కదా అండి చేసింది అంత మైనింగ్ పెట్టి. ఆ బంగారం ఇంకా తీయలేదు కదా, అది ఎవరు తీయలేదు. తీయడానికి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. తీయాలని చూసారు, ప్రయత్నం చేశారు, మేనేజర్లు చేశారు, జింక్ గోల్డ్ కంపెనీ వాళ్ళు చేశారండి సార్ ఈ మైనింగ్స్. ఓకే. అది ఎవరో కళ్ళలోకి వచ్చి చెప్పడం, కళ్ళలో ఆయన మేనేజర్ గారు చెప్పారు. కళ్ళలో వచ్చి ఒక దేవుడు అంటాడు మనిషి వచ్చి ఆయన కళ్ళలో దర్శనంలో చెప్పాడంట, 101 బలి అడిగి ఇస్తే అది మీకు సొమ్ము మీకు దొక్కిద్ది అన్నారు. 101 బలిస్తే గానీ ఆ బంగారం మీరు తీసుకోలేరు అని అన్నాళ్ళగా మైనింగ్ ఎందుకు ఆపేశారు? దాని అబద్ధం తెలిసి ఆయన ఆపారు మేనేజర్ గారు. ఓకే. 101 బలి అంటే ఏ బలి? మన నలబలి అడిగారు మనిషి. ఈ బావికి ఆ స్వరంగానికి సంబంధం ఈ బావి ఉంది. ఈ బావికి దానికి చెడి గాలి పోవడానికి, బయట గాలి లోన రావడానికి, గాలి కోసం వాడారు. రెండు కలిసి ఉంటాయి సార్. ఇంకా నీళ్ళు వచ్చినాయని చెప్పేసి ఆపారు. నీళ్ళు వచ్చి వాటర్ ఆపారు. వాటర్ వంకి పెట్టి ఆపి వెళ్ళిపోయాడు ఆ మేనేజర్ గారు. అప్పుడు బల్లమూడి వెళ్ళిపోయారు. బండ్లమూడి దగ్గర మైనింగ్ చేశారు. సో ఇదండి దీనికి సంబంధించి దాదాపుగా ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ల మేర ఆడ 30-35 సంవత్సరాలు చేశారు మైనింగ్ బల్లమూట్లో. ఇది ఎగలుండాలి ప్రాజెక్ట్ కింద చేశారు. అసలు దేవిబాయ్ గారి మనతో ఉన్నారు. వీరు ఈ మైనింగ్ సంబంధించినటువంటి వీళ్ళ పూర్వీకులు అందించిన సమాచారాన్ని మనతో పాటు షేర్ చేసుకుంటారు. చెప్పండి, మీకు ఈ మైనింగ్ గురించి ఏం తెలిసి, అలాగే ఇక్కడ బంగారం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు కదా, సో దాని గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఏమి అసలు దాని కథ ఏమి? మనకు తెలియదు సార్. మేము కొత్త వాళ్ళం. అంతకుముందు పాతోళ్ళు అంటే అంతకుముందు ముసలోళ్ళు చేసినారని పెద్దోళ్ళు చెప్పినప్పుడు మాకు తెలుసు. అదే ఇక్కడ బంగారం దొరుకుతున్నాయి అని అన్నారు. బంగారం దొరికిద్ది, మన పాత బండి చక్రం లాగా ఉంది. ఏముంది బంగారం? బంగారం బంగారం ఎలా ఉంది?
పాత బండి చక్రం ఉంది చూడు, బండి చక్రం ఉంటుంది, పెద్ద ఎద్దుల బండి, ఎద్దుల బండి చక్రం, చక్రం లాగుంది. దాని మీద ఈ నాయకుడు ఉంది. ఈ నాయకుడి మీద అది మొత్తం లోపల దూరి వాళ్ళు పోతుంటే చనిపోతున్నారు, అన్నీళ్ళు ఏమన్నా అసలు అలివి కాకుండా ఉంది అని చెప్పాక వాళ్ళు వదిలేసి వచ్చేసారు. అంతకుముందు వాళ్ళు చెప్పిన మాట మాకు తెలుసు.